ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నిండు వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మీకు తోడైండును గాక. ఆమేన్. మరి ప్రాముఖ్యముగా మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. హల్లెలూయా. ప్రభుకు మహిమ కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ క్రిస్మస్ సందర్భంగా దేవుడి దినము మనతో మాట్లాడబోతూ ఉన్నారు. ఒక చక్కని వర్తమానమును దేవుడు మన కొరకు సిద్ధపరిచి ఉన్నారు. హల్లెలూయా. చూడండి, మన ఆత్మీయ జీవితము మరి దేవునిలో ఎదుగుతూ ఉందా? మన ఆత్మీయ జీవితంలో మనం దేవునితో నిలబడగలుగుతున్నామా? మన ఆత్మీయ ఈ ప్రయాణంలో మరి దేవుని వరకు స్థిరముగా మరి మనం వెళ్ళగలుగుతున్నామా, లేదా అర్ధాంతరంగా మన ఆత్మీయ జీవితాన్ని మధ్యలోనే మనం ముగించుకుంటూ ఉన్నామా? హల్లెలూయా. దేవుడు ఈ క్రిస్మస్ సందర్భంగా మరి ఆయన ఈ మాటను మన మధ్యలో వెల్లడిపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఒకసారి ఆలోచన చేయండి. ప్రతి క్రిస్మస్కి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు, రక్షకుడు పుట్టాడు, మన కొరకు రక్షకుడు పుట్టాడు అని మనం చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఆ రక్షకుడు ఎందుకు పుట్టాడు? ఆ రక్షకుడు ఎందుకు పుట్టాడు? హల్లెలూయా. ఆయన మనకు రక్షణనివ్వటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు రక్షణనివ్వటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు? మరి ఆయన పరలోకం నుండి తన చేయిని చాపి వీరికి రక్షణ కలుగును కాకంటే రక్షణ కలగదా? హల్లెలూయా. వీరికున్నటువంటి శ్రమలన్నీ తొలగిపోవును కాకని దేవుడు తన హస్తమును చాపితే మనకున్నటువంటి శ్రమలు తొలగిపోవా? హల్లెలూయా. అర్థమవుతుందండి? దేవుడు పరలోకంలోంచే వీరికి రక్షణ కలుగును గాక అని ఒక మాట అంటే మనకు రక్షణ కలుగుదండి? ఆయన నోటి మాట ద్వారా సమస్తమును ఆయన సృష్టించాడు. తన నోటి మాట ద్వారానే ఈ సమస్తం ఆయన సృష్టించాడు. అంత గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడు మన దేవుడు. హల్లెలూయా. అటువంటి దేవుడు మనుష్య కుమారునిగా ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? హల్లెలూయా. ఒకసారి లేఖనాలు చదువుకొని మనం ముందుకు వెళ్దాం. చూడండి, దేవునికి మహిమ కలుగును గాక. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము మనం చదువుకుందాం. మొదటి వచనాన్ని. సార్దిస్లో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము: 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రము ఉన్నది గాని నీవు మృతుడవే. హల్లెలూయా. ఏంటంటండి? జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నువ్వెవరు అంట? మృతుడవు. ఈ చివరి మాటను మనం చూసుకున్నట్లయితే, నీ క్రియలు నాకు తెలుసు, నీ క్రియలను నేను ఎరుగుదును. నువ్వు ఏం చేస్తున్నావో నాకు తెలుసు, నువ్వు ఎలా జీవిస్తున్నావో నాకు తెలుసు, నీ ఆత్మీయ జీవితం ఏమిటో నాకు తెలుసు అని దేవుడు స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. నీ క్రియలను నేను ఎరుగుదును. హల్లెలూయా. నీ క్రియలను నేను ఎరుగుదును. నువ్వు ఎలాగ జీవిస్తున్నావో, నువ్వు దేవుని పట్ల ఎలాంటి కార్యాలు చేస్తున్నావో, దేవుని నామమును బట్టి ఎటువంటి కార్యాలు చేస్తున్నావో, ఈ లోకానుసారమైనటువంటి క్రియలను బట్టి నువ్వు ఎటువంటి పాపాలు చేస్తున్నావో ప్రతిదీ కూడా ఆయన ఎరగగలడు. ఎందుకంటే ఆయన నిన్ను పరిశోధించే దేవుడు. హల్లెలూయా. దేవుడు మనను పరిశోధిస్తాడు, మన హృదయాంతరంగంలో ఆయన పరిశోధిస్తాడు. హల్లెలూయా. అటువంటి దేవునికి మరుగైనది ఏది ఉండదు. లేఖనాలు చదివిస్తున్నాయి, ప్రభా నీకు మరుగైనది ఏదైనా ఉండునా, నీకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా? హల్లెలూయా. దేవునికి సమస్తము సాధ్యమే. అలాంటప్పుడు నీ క్రియలు ఆయనకు తెలియకుండా ఉండునా? అనుకుంటాం చాలా మంది, నేను ఎవరికి కనపడట్లేదు, నేను ఎవరికి కనపడకుండా నీకో ఈ క్రియలు జరిగిస్తున్నాను అని. కానీ నువ్వు ఎవరికి కనపడినా, నువ్వు 4 గోడల మధ్యన ఒక్కడే ఉన్నా ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నీ క్రియలను ఆయన చూస్తూ ఉన్నాడు. నువ్వు చేసే ప్రతి కార్యాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు. నువ్వు చెడ కార్యం చేస్తున్నావా, మంచి కార్యం చేస్తున్నావా, ప్రతిదీ ఆయన నిన్ను పరిశోధిస్తూనే ఉన్నాడు, పరీక్షిస్తూనే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన అంటూ ఉన్నాడు, నీ క్రియలను నేను ఎరుగుదును. బ్రతికి ఉన్నావన్న పేరు మాత్రమే నీకున్నదంట. హల్లెలూయా. జీవించుచున్నావన్న పేరు మాత్రమే నీకున్నది కానీ నీవు మృతుడవే. ఏంటి ప్రభువా, ఏంటి నేను అలా అనేశారు? మేము జీవించుచున్న వారంగా ఉండడం ఏంటి, మేము మృతులమేంటి? జీవిస్తే జీవము అంటే సజీవులమే కదా, జీవించుచున్నామంటే సజీవుడనే కదా, మరలా మృతుడు అంటారేంటి? హల్లెలూయా అని అనుకుంటూ ఉన్నారా?
నువ్వు జీవిస్తూనే ఉన్నావు, నువ్వు సజీవంగానే ఉన్నావు, ఈ లోకంలో ఉన్నావు. నువ్వు ఈ లోకంలో ఉన్నావు, దేవునిలో లేవు. దేవుని ఆత్మ నీలో లేదు. హల్లెలూయా. దేవుని క్రియలు నీలో లేవు. ఈ లోకంలో నీవున్నావు, ఈ లోకపు క్రియలు నీలో ఉన్నాయి, ఈ లోకానుసారమైన జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావు, కానీ దేవుని క్రియలు నీలో లేవు, దేవుని ఆత్మ నీలో లేదు. అర్థమవుతుందండి? చాలా జాగ్రత్తగా మాటలు విన్నాను. ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా ఈ శుభదినమున దేవుడు కొన్ని మాటలు మనతో పంచుకుంటూ ఉన్నారు. కాబట్టి కొన్ని నిమిషాలు దేవుని యొక్క మాటలు చాలా జాగ్రత్తగా విన్నాడు. మనం జీవించుచున్నామన్న పేరు మాత్రమే మనకు ఉన్నదంట, కానీ మనం ఎటువంటి వారముగా ఉన్నామంట? మృతులమై. హల్లెలూయా. మృతులము అంటే ఏంటండి? జీవము లేనిది, నిర్జీవమైనది. హల్లెలూయా. మనం మరి చాలా చోట్ల చూస్తూ ఉంటాం, ఎవరైనా చనిపోయినప్పుడు దానిని మృతదేహం అంటాం. అంటే జీవం లేనిది, నిర్జీవమైనది, చనిపోయినటువంటిది అని. అంతటితో ఆ యొక్క చాప్టర్ క్లోజ్ అయిపోతుంది. దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, నువ్వు జీవించుచున్నావు, నువ్వు సజీవముగానే ఉన్నావు, కానీ నువ్వు ఎలాగున్నావంట? మృతుడివిగా ఉన్నావు. అంటే దేవుని క్రియలు మనలో లేవు, దేవుని బట్టి మనము జీవించట్లేదు, ఆయన ఆలోచనను బట్టి, ఆయన ఆలోచన జ్ఞానమును బట్టి మనము నడుచుకోవట్లేదు. హల్లెలూయా. ప్రియులారా, దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడంటే పరమును విడిచి మనుష్య కుమారుడిగా ఆయన ఈ లోకానికి వచ్చి రక్షకులుగా ఈ లోకంలో ఆయన జన్మించాడు. మనం అనుకుంటూ ఉంటాం, రక్షకుడు పుట్టాడు, యేసయ్య పుట్టాడు, మెస్సయ్య పుట్టాడు, మన పాపాలను ఎడబాయటానికి, మనల్ని రక్షించడానికి మరి యేసయ్య మనిషి కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు అని సంతోషంగా మనము ఈ దినమును జరుపుకుంటూ ఉంటాం. అయితే నీకు రక్షణ ఇచ్చడానికి, నీ రక్షణ వెనుక, నీ సంతోషం వెనుక, నువ్వు జరుపుకుంటున్నవే ఈ రక్షణ. హల్లెలూయా. మరి ఈ రక్షణ వెనుక, ఈ సంతోషం వెనుక దేవుని శ్రమ ఉంది, దేవుడు చిందించిన రక్తం ఉంది. హల్లెలూయా. దేవుడు కార్చిన రక్తం ఉంది, దేవుడు పడిన శ్రమ ఉంది. మరి ఆ శ్రమను నువ్వు గుర్తించగలుగుతున్నావా? ఆ శ్రమను నువ్వు చూడగలుగుతున్నావా? ఆ శ్రమ వెనక ఉన్నటువంటి కార్యాన్ని, రక్షణను చూస్తున్నావు, కానీ ఈ రక్షణకు వెనక ఉన్నటువంటి శ్రమను నువ్వు చూడట్లేదు. హల్లెలూయా. దేవుడు ఈ లోకానికి వచ్చాడు, ఈ లోకంలో ఎలా జీవించాలని నేర్పించాడు. మనుషులముగా మనం విఫలమవుతున్న సందర్భాలలో, మనుషులముగా మనం పాపమున పడిపోతున్నటువంటి సందర్భాలలో దేవుడు తనకు తానుగా తగ్గించుకొని మన పాపముల నుంచి మనల్ని ఎడబాయుటకు, మన పాపములను ఆయన కడుగుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. ప్రియులారా, హల్లెలూయా. రక్షకుడుగా ఈ లోకానికి వచ్చి, శిష్యులుగా కుమారుడిగా ఈ లోకంలో జన్మించి, ఒక మనుషుడు ఈ లోకంలో ఎలా జీవించాలో, ఒక మనుష్యుడు మరి ఇతరులతో ఎలా మెలగాలో, ఎలా కలిసి జీవించాలో ఆయన నేర్పించాడు. కళ్ళకు కట్టినట్టుగా మరి దేవుడు మనలో కనుక ఆయన ఈ లోకంలో సంచరించాడు. హల్లెలూయా. హల్లెలూయా. మరి దేవుడు ఈ లోకానికి వచ్చినప్పుడు మరి ఐక్యత కలిగి జీవించొద్దని చెప్పాడండి. ఈ లోకానికి వచ్చినప్పుడు ఇరుగుపొరుగు వారితో సహవాసం చేయకూడదని చెప్పాడండి. ఈ లోకానికి వచ్చినప్పుడు ఇతరులతో సమాధానం కలిగి అస్సలు జీవించకూడదని చెప్పాడండి. దేవుడు ఏం చెప్పాడు? హల్లెలూయా. మరి ఎందుకు ఈ రోజుల్లో మరి ఐక్యత అనేది లేకుండా, ఇరుగు పొరుగు వాళ్ళంటే మరి కడుపులో కుళ్ళు కుతంత్రాలతో సమాధానమే లేకుండా ఎక్కడిదో ఎందుకండి? కుటుంబాలలో సమాధానం ఉంటుందా? కుటుంబాలలో సమాధానం ఉంటుందా? మీరుంటున్నటువంటి ఆ వీధిలో, ఆ కాలనీలో మీకు సాక్ష్యం ఉందా? హల్లెలూయా. దేవుని బట్టి మరి అందరూ మిమ్మల్ని మరి అభిమానిస్తున్నారా? దేవుని బట్టి అందరూ మిమ్మల్ని ప్రేమిస్తున్నారా? ఇదిగో ఈ వ్యక్తి నిజముగా, ఈ వ్యక్తి చాలా మంచివాడు, ఎందుకంటే దేవుని వాక్యమును తెలిసిన వాడు, దేవుని జ్ఞానమును తెలిసినటువంటి వ్యక్తి అని ఎవరైనా నీ గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నారా? హల్లెలూయా. నువ్వు దేవుని నమ్ముకున్నావు, కానీ నీ సాక్ష్యం లేదు. నువ్వు దేవుని నామని ఎరిగి ఉన్నావు, మందిరానికి వెళ్తున్నావు, ప్రార్థనలకు వెళ్తున్నావు, కానీ సాక్ష్యము లేదు. హల్లెలూయా. నీ సాక్ష్యం ఎలా ఉందంటే, అమ్మో వీళ్ళు దేవుని బిడ్డలా, దేవునికి మందిరానికి వెళ్తారే, కానీ ఇంకా తర్వాత మీరే చెప్పుకోండి. హల్లెలూయా. హల్లెలూయా. అంటే సాక్ష్యము లేదు. మరి దేవుడు ఏమంటున్నాడు? నువ్వు సజీవున్నావా, నువ్వు జీవించుతున్నావా అన్నమాట నిజమే, నువ్వు సజీవుడు అన్నమాట నిజమే, కానీ నువ్వు ఎలాగున్నావు? మృతముగా ఉన్నావు, చచ్చిన వారితో సమానముగా ఉన్నావు అని క్లియర్గా. హల్లెలూయా. జీవించుతున్నావు అన్న పేరు మాత్రం నీకున్నది, కానీ నువ్వు మృతుడివే. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. చాలా జాగ్రత్తగా ఉంటే దేవుని మాటలు అర్థమవుతాయండి. దేవుడు ఏం చెప్తున్నాడు ఈ పాటగా మీకు అర్థమై ఉండాలి. అంటే మన క్రియలు ఎలాగున్నాయి, మన జీవితం ఎలాగుంది, మనం ఎలా జీవిస్తున్నాము, దేవుని పట్ల ఎటువంటి కార్యాలను మనం చేస్తూ ఉన్నాము,
దేవునితో సహవాసాన్ని కలిగి మనం జీవిస్తున్నామా? దేవుడు ఎందుకు ఈ మాట అంటున్నాడు? హల్లెలూయా. మరి దేవుడు నిన్ను ఎంతగా ప్రేమించకపోతే ఆయన నీ కొరకు ఈ లోకానికి వస్తాడా? ఆయన నీ కొరకు వచ్చి ఈ లోకానికి వచ్చి నీ కొరకు తన ప్రాణమును పెడతాడా? తన విలువైనటువంటి రక్తంను కార్చి తన విలువను పెట్టి నిన్ను కొంటాడా? ఒకసారి ఆలోచించేయండి. హల్లెలూయా. ఒక సంభవాన్ని మనం చూసినట్లయితే అండి, లూకా సువార్త 15వ అధ్యాయంలో మరి రాయబడి ఉంటే కొన్ని మాటలు. అక్కడ ఒక తండ్రికి 2 కుమారులు ఉంటారంటండి. ఒక తండ్రికి 2 కుమారులు ఉంటారు. అందులో చిన్నవాడైనటువంటి ఆ కుమారుడు వాళ్ళ తండ్రితో అంటాడు, నాన్న, ఆస్తిలో నాకు రావాల్సినటువంటి నా సగభాగాన్ని నాకు ఇచ్చేసి నేను వెళ్ళిపోతాను, నా జీవితం నేను బ్రతుకుతాను అని ఆ కుమారుడు అడిగినప్పుడు ఆ తండ్రి మరి బాధపడ్డాడు. వద్దయ్యా, నువ్వు బయటకు వెళ్తే బ్రతకలేవురా, కలిసి ఉన్నావురా, అన్నయ్య ఉన్నాడు, నేనున్నాను, నువ్వు ఉన్నావు, నాకున్నట్టు 2 కళ్ళు ఒక కన్ను పోతే నేను ఎలా బతకగలరా అని మరి తండ్రి చెప్పుంటాడు. హల్లెలూయా. చెప్పరండి, ఈ రోజుల్లో మనం ఎంతోగా ప్రేమిస్తున్నటువంటి మన కుమారులు మరి మాకు ఆస్తి భాగాలు పనిచేసేయండి, మేము దూరంగా వెళ్ళిపోతాము, ఇక మీతో మేము కలిసి జీవించలేం అన్నప్పుడు ఎంత బాధను అనుభవిస్తామండి. హల్లెలూయా. అది అనుభవించిన వారికి తెలుస్తుందండి ఆ బాధ. కానీ ఆనాడు ఆ తండ్రి అనుభవించాడు. ఆయన ఆ చిన్న కుమారుడు తండ్రి మాటను వెనక ఉన్నప్పుడు మరి ఆస్తిని సగభాగం 2 భాగాలకు చేసి మరి వారికి 2 కుమారులకు ఇచ్చినప్పుడు పెద్ద కుమారుడు తండ్రితోనే ఉన్నాడు. ఇగో ఈ చిన్న కుమారుడు తండ్రిని విడిచిపెట్టి ఆ ఇంటిని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయాడు. హల్లెలూయా. దేవుడు ఈ సంభవాన్ని తప్పిపోయిన కుమారుడిగా దేవుడు చూపిస్తూ ఉన్నాడు. ఆ కుమారుడు ఏమైపోయాడు? తప్పిపోయాడు. అతను అనుకున్నాడు, నేను నా ఆస్తులను తీసుకుని వెళ్ళిపోతున్నాను, నేను నా జీవితాన్ని నేను బ్రతకగలను, నాకు ఒక కుటుంబాన్ని నేను ఏర్పరచుకోగలను అని అనుకుని ఆ వ్యక్తి వెళ్తే దేవుడి యొక్క ఆలోచన ఏంటంటే ఆ కుమారుడు తప్పిపోయాడు. తండ్రి బాధపడుతున్నాడు, అయ్యో నా కుమారుడా వెళ్ళిపోయావా అని తండ్రి బాధపడుతుంటే ఈ చిన్న కుమారుడు ఆస్తిని తీసుకుని వెళ్ళిపోయినటువంటి కుమారుడు ఏం చేశాడంటే తన ఆస్తిని ఏం చేశాడంటే దుర్వినియోగపరిచాడు. తన ఆస్తిని అంతటిని దుర్వినియోగపరిచాడు. తీసుకెళ్లిన ధనం అయిపోయింది, తన దగ్గర ఉన్నటువంటి డబ్బులన్నీ అయిపోయాయి. తర్వాత ఏం చేయాలో తెలియట్లేదు, ఎలా బ్రతకాలో తెలియట్లేదు, తనకు ఒక పని రావట్లేదు, పని చేయడం చేత కావట్లేదు. అర్థమవుతుందండి, తనకు ఒక పని చేత కావట్లేదు, పని చేయడం రావట్లేదు. మరి తండ్రి దగ్గరేమో రాజ్య బ్రతుకు బతికాడు. తండ్రి దగ్గర ఉన్నప్పుడు రాజ్య బ్రతుకు బతికాడు. తన దగ్గర ఉన్న పని వాళ్ళు మరి ఒక పని అనేది తనకు తెలియకుండా, చేతులకు మట్టంచకుండా మరి తన తండ్రి ఆ కుమారుని పెంచితే ఇప్పుడు ఆ కుమారుడు ఏం చేశాడంటే తన తీసుకెళ్ళినటువంటి తన ఆస్తిని అంతా కూడా దుర్వినియోగపరిచి ఏమీ లేనివాడిగా ఒంటరి వాడిగా అయిపోయాడు. ఒక దగ్గరికి వెళ్ళి, అయ్యా ఏదైనా పనులు తిప్పించండి అయ్యా అని ఒక వ్యక్తిని అడిగినప్పుడు ఆ వ్యక్తి తనుకున్నటువంటి పందులను కాయమని చెప్పినప్పుడు ఆ వ్యక్తి ఆ పందులను కాయటానికి వెళ్ళినప్పుడు ఇగో ఆ పందుల పొట్టుంటో చూసారా, ఇగో ఆ పొట్టును తెలి తన కడుపు నింపుకున్నాడంటే అంతటి ఘోరమైనటువంటి హీనమైనటువంటి పరిస్థితికి వెళ్ళిపోయాడు. ఎవరు అంటే తప్పిపోయిన కుమారుడు. హల్లెలూయా. అప్పుడు ఆ కుమారునికి అర్థమైందంట, అయ్యో నేనెంత తప్పు చేశానే, అయ్యో నేనెంత పాపం చేశానే, నా తండ్రి దగ్గర ఉండకుండా నా తండ్రి ఇంటిని విడిచిపెట్టి నేనెంత పాపం చేశానే, అక్కడ ఉన్నప్పుడు నేను రాజులాగా బ్రతికానే, ఇప్పుడు వచ్చి ఇగో ఈ దౌర్భాగ్యమైనటువంటి స్థితిని నేను అనుభవిస్తున్నానే అని గుండెల విలిసేలా బాదుకుని ఉన్నాడు. తన తప్పును తను తెలుసుకున్నాడు. ఆయన ఒక నిర్ణయానికి వచ్చాడు. అదేంటంటే ఇగో నేను నా తండ్రి దగ్గరకు నేను వెళ్ళిపోతాను, నేను నా తండ్రి ఇంటికి వెళ్ళిపోతాను, నేను నా ఇంటికి వెళ్ళిపోతాను. ఒకవేళ తండ్రి నన్ను రానియకపోయినా అయ్యా నీ పనివారిలో ఒకనిగా నన్ను ఉండని, అయ్యా నీ పనివారిలో ఒకనిగా నన్ను ఉండని ప్రభు అని నా తండ్రి పాదాలు పట్టుకుని బ్రతుకు నడుపుకుంటాను, నేను హీన బ్రతుకు బతకలేను అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చాడండి. ఒకసారి ఆలోచన చేయండి. ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఆ కుమారుడు ఆ తండ్రి వద్దకు వెళ్ళినప్పుడు అంత దూరంలో ఉండగానే ఆ అంగి అంతా చిరిగిపోయి మట్టిగా ఉండి జుట్టంతా పెరిగిపోయి గడ్డంతా పెరిగిపోయి స్నానం లేక జిడ్డుగా ఉన్న ఆ కుమారుణ్ణి ఆ తండ్రి గుర్తుపట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. అల్లంత దూరముగా ఉండగానే ఇగో ఈ తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి అమాంతం ఆ కుమారుని హగ్ చేసుకొని ఆ కుమారుని కౌగిలించుకొని
తన మెడ మీద ముద్దు పెట్టినట్టుగా ఆ లేఖనాలు మనం చూడవచ్చు. లూకా సువార్త 15వ అధ్యాయంలో మనం చూసినట్టు ఈ మాటలు రాయబడి ఉంటాయి. వెళ్ళి ఆ కుమారుని ఏం చేశాడంట, హత్తుకొని తన మెడ మీద ముద్దు పెట్టుకొని తన కుమారుని తీసుకుని నిలబడి, ఇదిగో తప్పిపోయిన నా కుమారుడు తిరిగి నా దగ్గరకు వచ్చాడు, చనిపోయాడు అనుకున్న నా కుమారుడు తిరిగి బ్రతికి నా దగ్గరకు వచ్చాడని సంతోషం చేస్తున్నాడు, సంబరాలు చేస్తున్నాడు. హల్లెలూయా. పనివారిని పిలిపించాడు, ఏ రండి, ఇదిగో నా కుమారుడికి శుభ్రముగా స్నానం చేయించండి, పన్నీరుతో స్నానం చేయించండి, తెల్లని వస్త్రం లేండి, ఆభరణం లేండి, నగలు వేయండి. హల్లెలూయా. ఇదిగో మందలలో కొవ్వినటువంటి మరి పొట్టెలను తీసుకొచ్చి విందు చేయండి. హల్లెలూయా. చూశారండి, ఎంత తండ్రి ఎంత సంతోషపడుతూ ఉన్నాడు. ఆ తండ్రి ఎంత సంతోషపడుతున్నాడు. తన ఆస్తినంతా తీసుకెళ్లి నాశనము చేసి ఆస్తినంతా పోగొట్టుకొని తిరిగి వచ్చినా కూడా ఆ తండ్రి తన కుమారుని చూసి ఎంతోగానో సంతోషిస్తున్నాడు. తప్పిపోయిన కుమారుడు తిరిగి నా ఎద్దుకు వచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని మాటలో నీకు అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. నీవు తప్పిపోయిన స్థితిలో ఉన్నావేమో. దేవుడు అంటున్నాడు, నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడివే. ఇదిగో నువ్వు జీవిస్తున్నావు కానీ దేవునితో నీకు సహవాసం లేదు. హల్లెలూయా. నీ కార్యములు మృతములై ఉన్నాయి. నీ కార్యములు ఏమై ఉన్నాయి? మృతమై ఉన్నాయి. చూద్దాం, ఒక మాట చదువుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 26వ వచనంలో ఒక మాట రాయబడి ఉందండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 26వ వచనంలో, ప్రాణము లేని శరీరం ఎలాగో మృతమో, ప్రాణము లేని శరీరం ఎలాగో మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతమే. హల్లెలూయా. ప్రాణము లేని శరీరం ఎలాగో మృతము అంటే ప్రాణం లేని శరీరం ఎలాగో మృతమైపోయిందో. ఇప్పుడు మన ఒంట్లో మనకు ప్రాణం లేదనుకోండి, ఊపిరి ఆగుతుంది అనుకోండి, మనల్ని ఎలా చూస్తారంటే చనిపోయిన వ్యక్తి, ఒక మృతి చెందినటువంటి వ్యక్తి, మృతదేహం, డెడ్ బాడీ, ఇలా రకరకాలుగా పిలుస్తారు, శవము అని. అంటే మనలో ఏం లేదు, ప్రాణం లేదు, ప్రాణం లేదు, నిర్జీవం అయిపోయాం. అలాగే దేవుడు అంటున్నాడు, ప్రాణం లేని శరీరం ఎలాగో మృతమో క్రియలు లేని విశ్వాసం, క్రియలు లేని విశ్వాసము అలాగున మృతమే. క్రియలు అంటే ఏమిటంటే నువ్వు దేవుని పట్ల చేసే కార్యాలు. హల్లెలూయా. నువ్వు దేవుని పట్ల చేసే కార్యాలు, నువ్వు దేవుని పట్ల కార్యాలు చేస్తున్నప్పుడు అది విశ్వాసంతో చేస్తున్నావా, నమ్మకంతో చేస్తున్నావా? హల్లెలూయా. నువ్వు దేవుని పట్ల ఏదైనా నువ్వు పని ప్రారంభించినప్పుడు విశ్వాసంతో ప్రార్థిస్తున్నావా? నువ్వు దేవుని పాదాల చెంత చేరినప్పుడు విశ్వసించి ప్రార్థన చేయగలుగుతున్నావా? దేవుణ్ణి పూర్తి విశ్వాసంతో నమ్మకంతో నీ హృదయాంతరంగా నువ్వు ఆహ్వానించగలుగుతున్నావా? హల్లెలూయా. దేవుని క్రియలో నీలో లేకపోతే, దేవుని ఆత్మ నీలో లేకపోతే నువ్వు బ్రతికి ఉన్న మృతముతో సమానం. అర్థమవుతుందండి? నువ్వు బ్రతికి ఉన్న మృతముతో సమానం. ఆనాడు తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఆ తండ్రి ఎంతో సంతోషపడ్డాడు, ఆ తండ్రి ఎంతో సంతోషపడ్డాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆ తండ్రి ఎంతోగానో సంతోషపెట్టాడు. ఈ దినము నిన్ను బట్టి దేవుడు సంతోషించాలి, నీ క్రియలను బట్టి దేవుడు సంతోషించాలి, నీ ప్రవర్తన బట్టి దేవుడు సంతోషించాలి, నీ ఆలోచన విధానమును బట్టి దేవుడు సంతోషించాలి. హల్లెలూయా. నీ క్రియలు విశ్వాసములై ఉండాలి. నీ క్రియలు మృతమై ఉండకూడదు, నీ క్రియలు మృతమై ఉండకూడదు అండి. నీ క్రియలు ఎలా ఉండాలంట? విశ్వాసమై, నీ క్రియలు సజీవమై. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నీ క్రియలు సజీవమైనదిగా ఉండాలి, మృతమైనదిగా ఉండకూడదు. నీ జీవితము సజీవమైనదిగా ఎలాగ ఉంటుందో నీ క్రియలు కూడా అలాగే ఉండాలి, నీ ఆత్మీయ జీవితం కూడా అలాగే ఉండాలి. అప్పుడే నీ జీవితంలో నిజమైన సంతోషం ఉంటుంది. దేవుడు నిన్ను బట్టి ఆయన ఆనందిస్తాడు. అదే నీ జీవితంలో నిజమైన క్రిస్మస్. హల్లెలూయా. క్రిస్మస్ అంటే యేసయ్య వచ్చాడు, మనకు రక్షణ తెచ్చాడు. కాదు, యేసయ్య వచ్చాడు, మనకు రక్షణను తెచ్చాడు. అయితే ఆ రక్షణ వెనుక దేవుడు ఎంత శ్రమ పడినాడు, ఆ రక్షణ వెనుక దేవుడు ఎలా జీవించాలని చెప్పాడు, ఆ రక్షణ వెనుక దాగున్నటువంటి మర్మాలు ఏంటి? హల్లెలూయా. ఆ రక్షణ వెనుక దాగున్నటువంటి మరి ఆ దేవుడైతే ఏదైతే చెప్పాడో, ఏదైతే చేశాడో ఆ క్రియలను మనం ఏం చేయాలంటే పాటించాలి. హల్లెలూయా. దేవుడు ఎలాగో జీవించమని చెప్పాడో అలాగనే జీవించాలి, ఎలాగ జీవిస్తూ సజీవునిగా ఉంటామని చెప్పాడో అలాగన మనము జీవించాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకో మాట చదువుదాం. యోహాను సువార్త 7వ అధ్యాయము 32వ వచనంలో రాయబడి ఉంటుంది, నాయందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని దేవుడు బిగ్గరగా చెప్పాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. నాయందు విశ్వాసం ఉంచువాడెవడో, నాయందు విశ్వాసం ఎవడైతే ఉంచుతాడో ఇగో వాడి జీవితంలో హల్లెలూయా
వాని కడుపులో జీవజల నదులు పారును. జీవజల నదులు పారును. హల్లెలూయా. దేవుని మహిమ కలుగుగాక. ఒక విశ్వాస సంబంధమైనటువంటి జీవితాన్ని మనం జీవించాలని దేవుడు స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. అంటే నీ విశ్వాసము అది సజీవమైనదిగా ఉండాలి. నీ విశ్వాసము సజీవమైనదిగా ఉండాలి. అంతేకాని నీ విశ్వాసం మృతమైనదిగా ఉండకూడదు. హల్లెలూయా. అర్థమవుతుందా? నీ విశ్వాసము మృతమైనదిగా ఉండకూడదు. అంటే నువ్వు ఏదైనా నమ్మితే దేవుడు నా పట్ల కార్యం చేయగలడు అని నువ్వు నమ్మితే అది జరిగి తీరాలి. ఆమేన్. అది జరిగి తీరాలి. అంటే అంతటి విశ్వాసాన్ని నువ్వు కనపరచాలి. హల్లెలూయా. అంతటి విశ్వాసాన్ని నువ్వు దేవుని పక్షంగా కనపరచాలి. ఎప్పుడైతే నువ్వు అటువంటి విశ్వాసాన్ని నువ్వు కనపరుస్తావో, ఎప్పుడైతే అటువంటి విశ్వాసాన్ని నువ్వు కనపరుస్తున్నావో, అంటే ఇది ఖచ్చితంగా నా జీవితంలో జరుగుతుంది అని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో, విశ్వసిస్తావో, ఇక అప్పుడు నీ జీవితంలో దేవుడు కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే నీ విశ్వాసము బలమైనది, నీ విశ్వాసము సజీవమైనది, నీ విశ్వాసము నమ్మకము కలిగినది. హల్లెలూయా. హల్లెలూయా. రోషము కలిగి మనం దేవునిలో జీవించేవారముగా ఉండాలి. ఒక వైరాగ్యము కలిగి జీవించేవారముగా ఉండాలి. మన జీవితము దేవునికి అంకితము చేసిన వారంగా ఉండాలి. హల్లెలూయా. అంతేగాని ఈ లోకానుసారమైనటువంటి క్రియలకు మనము బానిసలముగా ఉండకూడదు. ఈ లోకానుసారమైన పాపానికి మనము బందీలుగా ఉండకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఒక సేవకులు మరి సంఘానికి తెలియాలని, జీవము అంటే ఏమిటి, మృతము అంటే ఏంటి తెలియాలని మరి ఒకసారి ఏం చేశాడంటే ఒక శవపేటికను తెచ్చాడు. ఆ శవపేటికలో మరి ఒక అద్దాన్ని పెట్టేసి శవపేటికను మూసేశాడు. అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎవరు చనిపోయారు పాస్టర్ గారు చెప్పండి, ఎవరు చనిపోయారు అని అడుగుతుంటే ఆయన అన్నాడు, మీరు కొంత సమయం ఆగండి, ఎవరు చనిపోయారో అందరికి చూపిస్తాను. అంటే అందరు కంగారు పడుతున్నారు. వారి కుటుంబాలను చూసుకుంటున్నారు. చుట్టుపక్కల వారిని అడుగుతున్నారు, ఎవరు చనిపోయింటారు, అందరు ఉన్నారా, మన ప్రాంతాలు అందరూ ఉన్నారా, మన చర్చకు వచ్చేవారు అందరూ ఉన్నారా అని వారు ఒకరొకరు చర్చించుకుంటూ ఉన్నారు. మరి పాస్టర్ గారు అన్నారు, ఈ శవపేటికను ఎత్తుకొని పోదామంటే, అయ్యా మాకు చూపించండి అయ్యా అంటే, లేదు అక్కడికి వెళ్ళాక చూపిస్తాను అనగానే ఆతృతగా టెన్షన్తో ఆ శవపేటికను మూసుకుంటే అక్కడికి వెళ్ళారంటే శ్మశాన వాటికకు వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అందరిని వరుసగా నిలబడమని చెప్పాడు. అందరూ వరుసగా నిలబడ్డప్పుడు మా పాస్టర్ గారు ఆ యొక్క శవపేటిక మూతను తెరిచి ఒక్కొక్కరుగా వచ్చి చూడమని చెప్పినప్పుడు అక్కడి నుంచి ఒక్కొక్కరుగా వచ్చి ఇలా చూడగానే ఆ అద్దంలో వారి ముఖం కనిపిస్తోంది. హల్లెలూయా. శవపేటికలో ఏముందంటే అద్దం ఉంది. అందులో చూడగానే చూసిన వారి ముఖము అందులో కనిపిస్తుంది. వెంటనే చనిపోయింది నేనా అని, అయ్యో దేవా నేను చనిపోయిన వాడనని గుండెలు కొట్టుకుంటూ మరి ఏడుస్తూ అక్కడే ఆ శ్మశాన వాటికలు గుండెలకు బాతుకుంటూ ఏడుస్తూ అక్కడున్న ప్రతి ఒక్కరు కూడా చూసి, అయ్యో నేను మృతుడనా, నేను సజీవుడను కాదా, నేను బ్రతికిలేనా, దేవునిలో నేను బ్రతికిలేనా, నేను మృతుడనా అంటూ గుండెలు కొట్టుకొని మరి ఏడుస్తూ ఉన్నారు, విలిపిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఒకసారి ఆలోచించండి. అంటే నువ్వు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది, కానీ నీవు మృతుడవి. అంటే నీ కార్యాలు మృతమై ఉన్నాయి, నీ నడవడికను మృతమై ఉన్నది, నీ ప్రవర్తన మృతమై ఉన్నది, నీ ఆలోచన జ్ఞానం ఏమై ఉన్నదంటే మృతమై ఉన్నది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ సహోదరుడా, ఈ క్రిస్మస్ దినమున, ఈ శుభ దినమున ఇగో నీవు మృతుడుగా ఉండకూడదు. ఆమేన్. నువ్వు సజీవునిగా ఉండాలి. దేవుడు ఏ రీతిగా అయితే ఈ లోకానికి వచ్చి నీకు రక్షణనిచ్చాడో, ఇగో ఆ రక్షణను పొందుకున్న నువ్వు బిడ్డగా, ఆ రక్షణను పొందుకున్న బిడ్డగా, దేవుని ఆత్మను పొందుకున్న బిడ్డగా నువ్వు సజీవునిగా ఉండాలి. అదే దేవుని యొక్క మాట. హల్లెలూయా. నువ్వు సజీవునిగా ఉండాలి, మృతమే ఉండకూడదు. నీలో దేవుని ఆలోచన ఉండాలి, నువ్వు దేవుని జ్ఞానంతో నడిపించబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాటలు మీ అందరికి అర్థమైనని నేను అనుకుంటున్నాను, నమ్ముతూ ఉన్నాను. ఎందుకంటే దేవుడు స్పష్టంగా దినము మాట్లాడాడు. అదేంటంటే నువ్వు జీవించుతున్నావు పేరు మాత్రం ఉన్నది, కానీ నీవు మృతుడని. ఒకసారి మిమ్మల్ని మీరు విమర్శ చేసుకోండి, ఒకసారి చెక్ చేసుకోండి. అవునా, నేను దేవుణ్ణి ఉండట్లేదా, అంటే నేను ఈ లోకానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నానా, నాలో ఉన్నవి లోకపు క్రియలా, దేవుని క్రియలు ఉన్నాయా లేవా, నేను ఆత్మానుసారంగా జీవించగలుగుతున్నానా అని ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకుంటే మీకే క్లియర్గా అర్థమవుతుంది. అంటే మీరు సజీవముగా ఉన్నారా లేదంటే మృతముగా ఉన్నారా, మీ క్రియలు మృతముగా ఉన్నాయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఎలాగ ఉండాలంటే ఇగో మనలో దేవుని యొక్క జీవ నదులు పారాలి. హల్లెలూయా. మనలో దేవుని యొక్క జీవము ఒక నదిగా పారాలి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఎప్పుడైతే నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచుతావో ఇగో నీ జీవితంలో దేవుడు కార్యాలు చేస్తాడు. హల్లెలూయా.
దేవుని జీవితంలో కార్యాలు చేస్తాడు. మృతముగా కాకుండా సజీవముగా మనము దేవునికి కనపరుచుకోవాలి. సజీవముగా మనల్ని మనమే దేవునికి కనపరుచుకోవాలి. అంటే దేవుని సన్నిధానంలో గడపాలి, దేవునితో సహవాసం చేసే బిడ్డగా ఉండాలి. అలాగున ఉంటారని నేను ఆశిస్తూ ఉన్నాను. మృతముగా కాకుండా సజీవములుగా ఉంటారని నేను ఆశపడుతూ ఉన్నాను. ఆ రీతిగా జీవించాలని ఒక నిర్ణయాన్ని తీసుకోండి. దేవుని పాదాల చెంత, ప్రభువా ఇదిగో నేను సజీవునిగా నీ ఎదుట బతకాలి ప్రభువా. అయ్యా, ఈ లోకానికి వచ్చి మా కొరకు ప్రాణాన్ని పెట్టావు కదా నాయన, అప్పుడు మా కొరకు ప్రాణం పెట్టినప్పుడు మేము సజీవములుగా ఉండాలి కదా తండ్రి. మరణమును తప్పించి నిత్య జీవితాన్ని మాకు ఇచ్చిన దేవుడు కదా నీవు. ఆ నిత్య జీవితంలో మేము నడవాలి కదా ప్రభువా. ఇగో ఈ లోకానుసరమైన పాపము శాపం నుంచి మమ్మల్ని వేరుపరిచి, అయా బైబిల్ లేఖనాలు మీరు పలికిన రీతిగా ఈ లోకం నుండి మీరు వేరే ఉన్నారు, మీరు లోక సంబంధులు కారు అని మరి దేవుని లేఖనాలు సెలవిస్తున్న రీతిగా మనము ఈ లోకం నుండి వేరైన వారముగా, దేవుని బిడ్డలముగా, ఆయన పరలోక రాజ్యం చేరే వారసులముగా ఉండాలని ఈ యొక్క శుభ సమయమున, శుభ దినమున దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఈ మాటను దేవుడు మీ వినికిడిలో స్థిరపరచును గాక. ఆమేన్, ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. సర్వోన్నతుడా, సర్వాధికారి, సత్యవంతుడా, మీ బంగారు పాదాలకు వేలాది వందనాలు తెలియపరుస్తున్నాను. ఘనుడా, విమోచకుడా, మీకు స్తోత్రాలు. ఘనమైన దేవా నీకు వందనాలు. కృపను చూపువాడా, దయను చూపువాడా, జాలి చూపువాడా నీకు వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ దినమున మీరు మాట్లాడిన ఈ యొక్క క్రిస్మస్ దినమందు ప్రభు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు. జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడివి అని లేఖనం ద్వారా మాతో మాట్లాడారు ప్రభు. అలాగనే మేము ఉండకూడదు అయ్యా. మా కార్యాలు సజీవమైనవి ఉండాలి, మా విశ్వాసము సజీవమైనదిగా ఉండాలి ప్రభు. అయ్యా, ఆ రీతిగా అయ్యా నీకు స్తోత్రాలు తెలియపరుస్తున్నా. ప్రతి ఒక్కరిని మార్చండి. దినము ఎంతమంది బిడ్డలు ఈ వాక్యం ఉంటున్నారు, ప్రతి ఒక్కరిని మార్చండి, వారి జీవితాలను మార్చండి, సజీవమైన వాటినిగా మార్చండి, మృతము నుండి సజీవులుగా మార్చమని ప్రార్థిస్తున్నారు. అయ్యా మీరే కృప చేత నింపి కాపాడి మీ కృపలో భద్రపరచమని, అయ్యా ఈ మాటలు ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో వారి వినికిడిలో స్థిరపరిచి బలపరిచి నీరికట్టి ఫలింపచేయమని ప్రార్థిస్తున్నారు. కృప చూపించమని, అయ్యా ఇదిగో ప్రభు బ్రతికించే వాక్యం అని తండ్రి ఈ యొక్క పరిచయను మీరే బలపరచమని, యా ఇదిగో నా తండ్రి ప్రభు ఈ ప్రత్యక్షతను దీవించమని, యూట్యూబ్ ఛానల్ మీరు ఆశీర్వదించమని, ప్రతి బిడ్డకు నా తండ్రి ఈ ఛానల్ ద్వారా ప్రతి బిడ్డ ఆత్మీయంగా బలపరచబడలాగిన మీరే సహాయం చేసి కృపను స్థిరపరచమని, సహాయం చేయమని ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున అల్పుడు నాయకుడిగా నా తండ్రి నన్ను నా కుటుంబాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ ప్రభువా నీకే స్తుతులు చెల్లిస్తూ స్తోత్రములు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మీకు తోడేయును గాక. మరొకసారి మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. మీకు మీ కుటుంబాలకు దేవుడు తోడేయండి, కాపాడును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. నందు ప్రియులకు నా యొక్క హృదయపూర్వకమైనటువంటి నిండు వందనాలు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ఛానల్ను లైక్ చేయండి, అలాగే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. తర్వాత ఈ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మీకు తోడై ఉండును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.